ఇంకెంతకన్నా మనకు అండ్ పందులు కదా కొంచెం మీరు పైకి ఎక్కండి సార్ అండ్ పైకి ఎక్కండి ఫోన్ అడగడాలి ఫోన్ ఏమండి ఫోన్ తీయాలి సార్ కొద్దిగా కొంచెం అనుకోండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన సహచర శాసనసభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ సత్యకుమార్ గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా వేదికపై ఉన్న శాసన మండలి సభ్యులు మిత్రులు దువ్వారపు రామారావు గారికి వేదిక పైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు వేదిక ముందున్న కూటమి నాయకులకు కార్యకర్తలకు వేదిక పైన ముందున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు అనపర్తి ఏరియా ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఇవాళ దాదాపుగా 13.85 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం అవుతున్న అదనపు భవనాల్ని శంకుస్థాపన భూమి పూజ చేసి మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ కార్యక్రమం మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. మరి గతంలో ఒకసారి ఆసుపత్రి చరిత్ర తీసుకుంటే ఎప్పుడో పూర్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్నదాన్ని మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా 30 పడకల ఆసుపత్రిగా పెంపొందింపజేయడం, ఆ తదుపరి 2014-19 మధ్యకాలంలో
దాదాపు 5 కోట్ల రూపాయలు నాబార్డు నిధులతో భవనాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఆ రోజు ఏదైతే నాబార్డుకి 3.75 కోట్ల రూపాయల పరిమితి ఉన్నప్పటికీ నీలం తుఫాన్లో ఈ ఆసుపత్రి దాదాపు 4-5 అడుగుల మేరకు నీటిలో మునిగిపోవడంతో 4-5 అడుగుల మేర ఎత్తు చేసి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అదనంగా 1 కోటి రూపాయలు ఖర్చు అయినా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరలా అదనంగా నిధులు మంజూరు చేసి ఈ ఆసుపత్రిని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇటీవల కాలంలో దీనిపైన అనేక విమర్శలు, రకరకాల వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. మరి నీతికి నిజాయితీకి మారుపేరంటూ గత ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రిని ఆలంబనగా చేసుకుని కరోనా సమయం లాంటి క్లిష్ట సమయంలో కూడా సాక్షాత్తు వైద్యుడైన పూర్వపు శాసనసభ్యులు ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రజల నుంచి దాదాపుగా 2 కోట్ల రూపాయల విరాళం సేకరించి ఇక్కడ చూస్తే 10-15 లక్షలు ఆక్సిజన్ ప్లాంట్ మాత్రమే ఏర్పాటు చేసిన సంగతిని నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ తేటతెల్లం చేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా గతంలో 2014 నుంచి 19 వరకు 14కు ముందు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేశామని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక జీవో ఇష్యూ చేయడం, ఏ విధమైన బడ్జెట్ కేటాయించడం కానీ సిబ్బందిని కేటాయించడం కానీ లేని పరిస్థితుల్లో ఆ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 69 హాస్పిటల్స్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అప్పుడు భవనాలు పూర్తయిన తర్వాత 100 పడకల ఆసుపత్రి చేద్దామని ప్రతిపాదించడం, ఆ రోజు చేసిన ప్రతిపాదనల కారణంగా అది ఈరోజు కార్యరూపం దాల్చడం కూడా జరిగింది. సాక్షాత్తు ఎవరైతే పూర్వపు శాసనసభ్యులు ఉన్నారో ఆయన స్వయాన డాక్టరు, ఆయనే స్వయంగా ఐఎంఏ సమావేశంలో సహచర వైద్యులతో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి వస్తే మనందరికీ ఇబ్బందికరమైన పరిణామం వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి కూడా నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ తెలుసు. అటువంటిది ఇవాళ మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం అనేది సరైన విధానం కాదు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇవాళ కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి పెట్టడం జరిగింది. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు తక్షణ మరమ్మతుల కింద 5.7 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తొందరలోనే అది పని మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మరింత అధ్వానంగా ఉన్న రామవరం రాయవరం రోడ్డుకి మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 1,50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రంగంపేటలో గత ప్రభుత్వ హయాంలోనే మంజూరై అది అగ్రిమెంట్ కూడా పీరియడ్ పూర్తయిపోయి ఇవాళ పనులు మొదలు పెట్టడం దశలో కాంట్రాక్టులకు ఒక భరోసా ఇచ్చి మరలా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకుని ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారితో ఇంజనీరింగ్ టీంతో మాట్లాడి వాళ్ళ అక్కడ పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇటీవల సాగునీటి సమస్యల పరిష్కారం దిశగా సాగునీటికి ఏదైతే మనకి మేజర్ కెనాల్స్ కాకినాడ కెనాల్ కానీ సామర్లకోట కెనాల్ రెండింటిలో కూడా ఉపాధి హామీని ఉపయోగించుకొని తూడు తీసే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం కూడా దాదాపుగా గోదావరి డెల్టాకి 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి మొత్తంగా కాలువలన్నింటిలోని వీటి రిమూవల్ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రైతులకి బకాయిలు ఉండిపోయినాయి. రైతులకి సీఎంఆర్ బకాయిలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,600 కోట్లు ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1000 కోట్ల రూపాయలు మొట్టమొదటిగా రిలీజ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా వాటి నుంచి ఇసుక పాలసీని ఫ్రీ పాలసీని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 3,000 రూపాయల నుంచి 4,000 పెంపుదల చేయడం జరిగింది. ఈ విధంగా రావడమే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి పెట్టి ఇవాళ అమరావతిని అభివృద్ధి చేయాలి, పోలవరాన్ని మరలా పట్టాలు ఎక్కించాలనే దిశలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ నాయకత్వంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి సహకారం అందివ్వడానికి వారు కూడా ముందుకు రావడం జరిగింది. మంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారితో సమావేశం కావడం జరిగింది. ఈ విధంగా ఈ 5 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధికి పట్టాలు ఎక్కించాలనే లక్ష్యంతోనే ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో మొట్టమొదటిగా మరి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి సత్యకుమార్ యాదవ్ గారు రావడం,
ఇక్కడ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని ఈ సందర్భంగా వారు అనగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు బీజేపీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళాలి. ఎంపీ గారు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళారు. అందుకోసం తక్కువ సమయం మీతో గడపడం అనేది ఒక విధంగా బాధాకరమైన తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరి అనుమతితో ఒక 2 నిమిషాలు వారు కూడా మాట్లాడిన తర్వాత మేము బయలుదేరి రాజమండ్రి వెళ్తామని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నారు. సభాధ్యక్షులు, అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు సోదరులు రామకృష్ణారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు రామారావు గారు, అనపర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇప్పుడు ఏరియా హాస్పిటల్ అయింది. ఇప్పుడు దాకా ఇంకా సిఎస్సి ఏరియా హాస్పిటల్ శాంక్షన్ అయింది అనుకోండి. ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రామ్ గుర్రెడ్డి గారు, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వరరావు గారు, ఇతర అధికారులకి ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన అనపర్తి గ్రామస్తులకి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. మిత్రులారా, చాలా సంతోషం, ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా ఆసుపత్రిలోకి వెళ్తే అది ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి నాకు కలుగుతుంటుంది. ప్రాణం పోసేది, ప్రాణం నిలిపేది చికిత్సా కేంద్రాలు, ఆసుపత్రులే కాబట్టి ఆసుపత్రులని దేవాలయాల అందంలో ఎటువంటి సంకోచం అవసరం లేదని నేను భావిస్తాను. అందుకే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం అన్నారు. ఆయన మందిరంతో పోలుస్తూ ఆసుపత్రిని కొత్త పేరిచ్చారు. అటువంటి పవిత్రమైన ఆసుపత్రి సిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంగా ఆ శంకుస్థాపనకు వచ్చే అవకాశం కలిగించిన రామకృష్ణారెడ్డి గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా సిఎస్సిలో 7 మంది డాక్టర్లు ఉండేవారు. గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, డెంటల్ డాక్టరు. ఇప్పుడు అది పోయి అప్గ్రేడేషన్ అయిన తర్వాత ఇవాళ మీకు వైద్య సేవలు అందించడానికి 22 మంది డాక్టర్లు ఉంటారు. వెంట ఒక దంత వైద్యుడు ఉంటారు, వెంట ఒక ఫిజియోథెరపిస్ట్ కూడా ఉంటారు. అది సిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్ కి అప్గ్రేడేషన్ జరిగితే ప్రజలకి అందే వైద్య సేవలు. మొత్తం 31 మంది మాత్రమే సిబ్బంది పైనుంచి కింద దాకా ఉంటే ఇవాళ సిబ్బంది సంఖ్య 96కు చేరింది. అంతమంది వైద్యులు, వైద్య సేవలు అందించే పారా మెడికల్ ఫోర్సెస్ మీకు అందరికీ అందుబాటులో ఉంటారు. అనేక రకాలైన వైద్య సేవలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. గతంలో నిజానికి అనపర్తి లాంటి చిన్న గ్రామం ఇది. నేను అడుగుతున్నాను, ఎంత ఎమ్మెల్యే గారు జనాభా అని? 45,000 అన్నారు. 45,000 జనాభాకి మామూలుగా అయితే సిఎస్సి సరిపోతుంది. కానీ ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి దీన్ని ఏరియా హాస్పిటల్ గా వాళ్ళు మార్పించుకోగలిగారు. తను మొదట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ సిఎస్సిని ఏరియా హాస్పిటల్ గా అప్డేట్ చేయించారు. అయితే తర్వాత ప్రభుత్వం పోవడం, అప్గ్రేడ్ చేసిన దానికి శాంక్షన్ స్ట్రెంత్ ఏదైతే 96 ఉంటే ఆ 96 కూడా శాంక్షన్ చేస్తే కొత్త భవనం నిర్మించడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా గత ప్రభుత్వం తీసుకోలేకపోయిందంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి, ఈ ప్రాంత వైద్య సేవల మీద, ప్రాంత ప్రజల మీద, ఈ నియోజకవర్గం అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో మీరు ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. మామూలుగా ఎమ్మెల్యేలు దీంట్లో ఎట్లుంటుందంటే 1,10,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. అందరికీ వైద్యులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ల గురించో, ప్రమోషన్ల గురించో వస్తుంటారు. సహజంగా ఎమ్మెల్యేలు మొదట్లో అది అడుగుతుంటారు. కానీ రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి కూడా ఏ
డాక్టర్స్ ట్రాన్స్ఫర్ కానీ అడగకుండా నా ఊర్లో అనపర్తిలో సిఎస్సిని ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసి మొట్టమొదటిగా దాన్ని శంకుస్థాపన చేయాలి, దానికి రావాలని అన్నారు. నెల రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోనే ఈ సిఎస్సిని ఏరియా హాస్పిటల్ గా మార్పించుకోగలిగారు. దానికి ఇవాళ శంకుస్థాపన చేయించగలిగారు. 35 చదరపు అడుగుల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారంటే ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజల మీద, వారి ఆరోగ్యం పట్ల ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి, నిబద్ధత ఉందనే విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. వాళ్ళ నియోజకవర్గంలో సహజంగా వస్తూనే ఇసుక రీచ్లు అమ్ముకుందామా, లేకుంటే ఆ కాంట్రాక్ట్లు ఏమున్నాయో చూసుకుందామో అని ఆలోచించే రాజకీయ నాయకులు ఈ మధ్య కొత్తగా పుట్టింపొచ్చిన తరుణంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యంగా నేను అన్నాను ఎప్పుడే మందిరం అని, దేవాలయంతో పోల్చాను. అటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేయాలని వారు సంకల్పించడం నిజంగా నాకు నేను ఇంకోసారి వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఈ చిత్తశుద్ధి గతంలో ఎందుకు లోపించిందో నాకు అర్థం కాదు. మిత్రులకు ఆరోగ్య మంత్రిగా అయిన తర్వాత నేను ఒక పెద్ద మనిషి కలిశారు. ఏంటి సత్యకుమార్ ధన్యవాదాలు, మీకు శుభాకాంక్షలు అన్నారు, మంచి ఇస్తారని. ఏంటి మెల్లగా మారుతున్నావు ఏంటి అన్నారు. సార్ ఏం చెప్పాలి సార్, ఏదో బాధల్లో ఉన్నాం. మంత్రి ఏమో సంతోషంగా లేవు, నీ మొహంలో బాధ కనిపిస్తుంది అని. సార్ ఏం చేయమంటారు సార్, మంత్రి అయిన సమయం ఎటువంటిదంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖని ఒక అనారోగ్య శాఖగా మార్చేసి పోయిన తర్వాత పెద్ద బరువు బాధ్యతలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు నా మీద పెట్టారు సార్. ఇంత బాధ్యతలు ఎలా మోయాలో నాకు అర్థం కావట్లేదు, దాంతో నా బాధ ఇలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గర కొంతమంది వచ్చి అర్జీలు ఇస్తున్నారు. ఏ అర్జీ చూసినా ఆఫ్కోర్స్ వాళ్ళు వచ్చారు, సార్ మాకు 10 నెలల నుంచి జీతం రాలేదు. ఇప్పుడే కొంతమంది అమ్మాయిలు వచ్చారు సిహెచ్ఓలు, సార్ మాకు 9 నెలల నుంచి జీతం రాలేదు. కొంతమంది దాంట్లో ఏఎన్ఎంలు కలిశారు, సార్ మాకు 8 నెలల నుంచి జీతం రాలేదు. ఇప్పుడే 108, 104 వాళ్ళు కలిశారు, సార్ మాకు జీతాలే రావట్లేదు సార్, అరకొర జీతాలు ఇచ్చేవాళ్ళు అది కూడా రావట్లేదు సార్. ఈ ఆరోగ్య శాఖ ఇప్పుడు ఎలా ఉందంటే 10 నెలల నుంచి 1 సంవత్సరం నుంచి జీతాలు కూడా ఇవ్వలేకుండా గత ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఆ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద పడింది. ఇవన్నీ కాకుండా హాస్పిటల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరగడం కానీ, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తెప్పించడం కానీ, ఆసుపత్రుల్లో ఒక దేవాలయంగా నిర్మించాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు మా మీద మోపారు. అయితే దురదృష్టవశాత్తు అటువంటి చలనం లేని చిత్తశుద్ధి లేని ఇన్సెన్సిటివ్ ప్రభుత్వాలు గతంలో ఉంటే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక దార్శనిక నాయకత్వం ఉంది. పేదలకు అభివృద్ధి ప్రదాతగా పేరు కాల్చిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఇద్దరి నాయకత్వంలో ఖచ్చితంగా ఆరోగ్య శాఖ రూపురేఖలు మార్చి ఈ రాష్ట్రంని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా నిర్మాణం చేయడం మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుందని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు జీతాలు రావట్లేదు. అప్పుడు ఆరోగ్యశ్రీ మీద, మినిస్ట్రీలో ఆరోగ్యశ్రీ మీద నోటు ఇవ్వండి సార్ అని మా చీఫ్ సెక్రటరీ గారు చెప్తే ఆయన తెచ్చిస్తే ఎంత బకాయిలు ఉన్నాయా అంటే 2000 కోట్లు. ఇప్పుడు 2000 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టాలా అంటే పేదలకు దానికి కూడా నేను స్వయంగా ఆ ముఖ్యమంత్రిగా ఉంటున్న ఆయన తండ్రి గారు తీసుకొచ్చిన పథకం అని. అటువంటి పథకానికి కూడా పేదలకు వైద్యం అందించే దానిలో కూడా 2000 కోట్లు అప్పు పెట్టి బకాయిలు కట్టకపోతే ఏ ఆసుపత్రి మీకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది? ఏ ఆసుపత్రి మిమ్మల్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుంటది? ఇబ్బంది వస్తే, కష్టం వస్తే, తీవ్ర అనారోగ్యం పాలైతే వాడి పరిస్థితి ఏంటి? అంత చలనం లేని ప్రభుత్వం గతంలో ఉండేది. ఎక్కడ చూసినా మెడికల్ కాలేజ్ కట్టాలా లేదు, పైనుంచి కేంద్రం మొత్తం 1 పైసా మ్యాచింగ్ గ్రాంట్ గత 5 సంవత్సరాల్లో ఆరోగ్య శాఖలో ఇవ్వకపోగా కేంద్రం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చిన నిధులు కానీ, లేదా కేంద్రం నుంచి 15 ఫైనాన్స్ కార్పొరేషన్ కింద ఏటా 500 కోట్లు నిధులు కానీ, లేదా నబార్డు కింద ప్రతి కాలేజీ నిర్మాణానికి ఇవాళ ఈ ఆసుపత్రికి కూడా కేంద్ర ప్రభుత్వమే నబార్డు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఫండ్ కింద 14 కోట్లు మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కట్టడానికి కూడా 5 సంవత్సరాలు వీళ్ళకి మనసు రాలేదంటే మీరు 1 పైసా కేంద్ర మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా దారి మళ్ళిస్తుంది, లేదా మింగేస్తుంది, వీలైతే ఎంతో ఇంతో మింగేస్తుంది. అంటే ప్రజల ఆరోగ్యంతో కూడా ఆటలు ఆడుకునే ప్రభుత్వం ఉండింది. అయితే మీరు నమ్మకం ఉంచండి, ఇవాళ నేను చెప్తున్న సమస్య చెప్తే మీకు డిప్రెషన్ లో పోయేటట్టున్నారు మీరందరూ, అవునా లేదా? అంటే ఇటువంటి పరిస్థితి ఉందా? ఇంకా నేను చెప్పడం మొదలు పెట్టానంటే మీరందరూ 4-5 రోజులు డిప్రెషన్ లో ఉండిపోతారు. అటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఏం చేద్దాం? అయితే అదృష్టవశాత్తు అటువంటి ప్రభుత్వ పరిస్థితి ఉండింది. అదృష్టవశాత్తు ప్రజల కోసం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. దానికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు కూడా ఉంటాయి. కేంద్రంలో, రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు కలిసి సమూలమైన మార్పులు తీసుకెళ్లి ప్రక్షాళన తీసుకొచ్చి నేను ముందుగా చెప్పినట్టుగా
ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా నిర్మాణం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతుందని తెలియజేస్తూ ఇవాళ అనపర్తి నన్ను ఆహ్వానించినందుకు, ఇంతమంది మిత్రులతో కలిసి అవకాశం కలిగించినందుకు ప్రత్యేకంగా నేను రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశం చాలా పెద్ద సమావేశం మాకు రాజమండ్రిలో జరుగుతూ ఉంది. దాని గురించి మా గౌరవ ఎంపీ గారు కూడా వారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి వారు వెళ్ళడం జరిగింది. మేము కూడా, ఎందుకంటే మొదట్లోనే మాకు క్రమశిక్షణ లేదనుకుంటారు, ఇంకా కాస్త సమయం ఇక్కడ గడపాలని ఉంది, అందరితో మాట్లాడాలని, ఆసుపత్రికి వెళ్ళి చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయో ఒకసారి సూపరింటెండెంట్ గారితో మాట్లాడి దాని పరిష్కారం దిశగా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని చేయాలి అనే ఉద్దేశం ఉన్నప్పటికీ, అయితే అది చాలా అత్యవసర సమావేశం, చాలా ముఖ్యమైన సమావేశం కాబట్టి ఇద్దరు పైగా సీనియర్ ఎమ్మెల్యే గారు, నేనంటే జూనియర్ని, నా తప్పు క్షమించేస్తారు, ఇంకా జూనియర్ కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాబట్టి అని, ఇంత సీనియర్ ఎమ్మెల్యే కూడా సమయపాలన పాటించకపోతే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ ఎమ్మెల్యే గారిని తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ అందరికి కూడా నియోజకవర్గంలో మంచిది కాదు, కాబట్టి మేము వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు సెలవిస్తారని నేను కోరుకుంటున్నాను. సెలవిస్తున్నారా? మీరు వెళ్ళడానికి అనుమతి ఉందా? అయితే ఒక్కసారి నాతో గొంతు కలపండి. భారత్ మాతాకి ధన్యవాదాలు. నమస్కారం.